భాషలు నడుపుకోవచ్చు, ఇదంతా ఉంది. అందువల్ల మరి జాతీయ భాష హిందీ అయితే పార్లమెంట్ చట్టం కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ హిందీలో ఉన్నదే ఫైనల్ కావాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హిందీలో ఎందుకు లేవండి? నాకు చెప్పండి, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా .org కొట్టండి, జడ్జిమెంట్లు ఇంగ్లీష్లో కనబడతాయి. మరి జాతీయ భాషలో ఎందుకు లేదు జడ్జిమెంట్లు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జాతీయ భాషలో ఉండకపోవడం అది 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 రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చెప్పాలి కదా మరి దీనికి ఆన్సర్. సో అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులు వేస్తే తెలుగుదేశం వాళ్ళు హిందీలో వేస్తారా? జడ్జిమెంట్లకు మీరు కౌంటర్లు వేస్తారు, దాన్ని హిందీలో వేస్తారా, తెలుగు ఇంగ్లీష్లో వేస్తారా? సో అందువల్ల అసలు ఈ లాంగ్వేజ్ చరిత్ర ఏంటి తెలియక, లాంగ్వేజ్ పాలసీ తెలియక తెలుగు వాళ్ళ అస్తిత్వాన్ని, తెలుగువారి ప్రయోజనాల్ని రాజకీయాల కోసం మీరు ఢిల్లీ సింహాసనం ముందు మొక్కలు చేయకండి. ఇది చాలా ప్రమాదకరం. 65లో ఇది జరిగితే తమిళ బిడ్డలు 66 మంది ప్రాణాలు వదలాల్సి వచ్చింది. మరొక్కసారి ఆ పరిస్థితి తెచ్చుకుందామా? హిందీ మాట్లాడే ప్రజల దగ్గర గులాంగిరి చేద్దామా? మనం హిందీని గౌరవించుదాం, కానీ హిందీ ఆధిపత్యాన్ని అంగీకరించకూడదు. హిందీ ఒకటే ఎందుకు జాతీయ భాష? తెలుగు జాతీయ భాష కాదా? ఇవాళ హిందీ 40% మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ద్రవిడియన్ లాంగ్వేజ్ అన్ని కలిపితే 24% మంది మాట్లాడుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం. 24% అంటే తక్కువనా? భారతీయులు 40% ప్రజల మందు 24% మంది ప్రజలు ఊడిగం చేద్దామా అంటే? మా అసలు అమిత్ షా అంటాడు భారతదేశ ఆత్మ అని, చంద్రబాబు నాయుడు అంటాడు జాతీయ భాష అని. ఎక్కడికి వచ్చిందండి ఈ లాంగ్వేజ్? హిందీ ఒక్కటే జాతీయ భాష. ఇప్పుడు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నాడు, కానీ హిందీతో పాటు 22 భాషలు జాతీయ భాషలన్నా కనీసం అర్థమని ఉంటుంది. 8th షెడ్యూల్లో ఉన్న భాషలన్నీ జాతీయ భాషలుగానే మనం పరిగణించాలి అని. దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ నేషనల్ లాంగ్వేజ్. ద సింగిల్ నేషనల్ లాంగ్వేజ్ ఇండియాకి లేదు. హిందీ అనేది ఇట్స్ ఎన్ అఫీషియల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు 343(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ అదే సమయంలో 343(2) ప్రకారం ఇంగ్లీష్ కొనసాగుతుంది. 343(3) ప్రకారం పార్లమెంట్ చట్టం చేసి దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషలే ఉండవచ్చు. ఇదయ్యా కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంటు. సో రాజ్యాంగానికి నేను అర్థం చేసుకున్న రాజ్యాంగం కాదో చెప్పమనండి. ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్. అందువల్ల దయచేసి ఇది మనం మళ్ళీ యూట్యూబ్లో పెడతాం కనుక కింద కామెంట్లు చేసే వాళ్ళైనా మీరు స్టడీ చేసి దయచేసి కాన్స్టిట్యూషనల్ ఏ ప్రొవిజన్లో హిందీ ఈజ్ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్, హిందీ మాత్రమే జాతీయ భాష అని ఏ రాజ్యాంగ అధికారంలో ఉందో తెలిపితే, ఆ రాజ్యాంగ పుస్తకంలో చెప్పితే, పేజ్ నెంబర్ చెప్పితే నేను చదివి మళ్ళీ మాట్లాడతాను. నేను చదివింది చెప్పాను. ఆక్స్ఫర్డ్ హ్యాండ్బుక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై సుజీత్ చౌదరి, మాధవ్ కోస్లా, ప్రతాప్ బాన్ మెహతా, పేజ్ 62, పేజ్ 182, పేజర్తో సహా చెప్తున్నాను. జస్టిస్ చలమేశ్వర్ ఎడిటెడ్ బుక్ కాన్స్టిట్యూషనల్ లా. దాని 3 ఆథర్లు, ఎంపీ జైన్ అనుకుంటాడు, ఆథర్లు గుర్తులేరు, బట్ అది లేటెస్ట్ ఎడిషన్ నా దగ్గర ఉంది. జస్టిస్ చలమేశ్వర్ అనుకుంటాను ఎడిట్ చేసింది. సో దానికి ఆ పుస్తకంలో మీరు చూడండి, కాన్స్టిట్యూషనల్ లాలో క్లియర్గా ఆ బుక్లో కూడా పేజ్ నెంబర్ గుర్తులేదు, కానీ సో ఆ పుస్తకంలో ఇదే ఉంది. నేను చదివిన 2 పుస్తకాలు చదువుతున్నాను. బహుశా చంద్రబాబు నాయుడు చాలా ఇంతకన్నా ఆథెంటిక్ బుక్స్ చదివి ఉండొచ్చు. ఈ 2 కాన్స్టిట్యూషన్ పైన వెరీ ఆథెంటిక్ కామెంటరీస్గా గుర్తిస్తారు సోషల్ సైన్స్ రీసెర్చ్లో, రాజనీతి శాస్త్ర పరిశోధనలో. ఈ 2 పుస్తకాలు రీసెర్చ్, మీ లా పబ్లిక్కి వెళ్ళండి, కాన్స్టిట్యూషన్ పైన కామెంటరీగా 2 టాప్ బుక్స్ ఇవ్వండి అంటే ఈ 2 ఇస్తారు. సో అందువల్ల ఆ 2 పుస్తకాలు చదివచ్చాను. ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్. చంద్రబాబు నాయుడు బహుశా రాజ్యాంగంలో ఇంకా ఎక్కువ చదివి ఉంటారు కనుక, రాజ్యాంగం పైన ఇంకా అథెంటిక్ కామెంటరీ చదివి ఉంటాడు కనుక, మరి ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఐఎమ్ రెడీ టు లెర్న్. నేర్చుకుంది, నేను నిత్య విద్యార్థిని. సో అందువల్ల నేను ఒక్క రోజులో నాకే తెలిసిందే విజ్ఞానము అనుకోని నేను నిత్య విద్యార్థిని. ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్. రైట్ సార్, మీరు చెప్తుంటే నేను కూడా క్రాస్ చెక్ చేశాను సార్. India doesn't have a designated national language, but it recognizes Hindi and English as official languages for government purposes. The Indian Constitution doesn't declare any language as the national language, sir. చంద్రబాబు నాయుడు కాదు జాతీయ భాష హిందీ అని చెప్పాడు కదా. And ఇంకొకటి, what are the 22 languages of India? అంటే the 22 languages officially recognized in India as per the 8th schedule of the Constitution are Assami, Bengali, Gujarati, Hindi, Kannada, Kashmiri, Konkani, Maithili, Malayalam, Marathi, Nepali, Oriya, Punjabi, Sanskrit, Sindhi, Tamil, Telugu, Urdu, Bodo, Dongri, Santali and Manipuri. ఈ 22 official languages.
అదే 22 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్, దాన్ని అఫీషియల్ అయినా ప్రాక్టికల్గా రెలవెన్స్ ఉండదు. ఇప్పుడు 22 భాషల్లో పార్లమెంట్ చట్టాలు రాసి పెట్టారు కదా, బట్ ఇవి